ఈ న్యూస్ చదివాక వీడియోని ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లా. కొన్ని డేస్ క్రితం తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద వీడియో చేశా. అదేంటంటే కొంతమంది యూత్ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఒక నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మైగ్రెంట్ వర్కర్ని చాలా దారుణంగా కొట్టారు అండ్ కత్తితో గాయపరిచారు. అండ్ అదంతా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎందుకు? వ్యూస్ కోసం. అండ్ ఇప్పుడు అదే పని ఒక అమ్మాయి చేసింది. కాకపోతే అమ్మాయి కొట్ల, కత్తితో దాడి చేయలేదు, కనీసం చెయ్యి కూడా ఎత్తల. బట్ అమ్మాయి చేసిన పని వల్ల అవతల పర్సన్ చనిపోయాడు. ఎందుకంటే అమ్మాయి వాటన్నిటికంటే పెద్ద దెబ్బే కొట్టింది, అతన్ని మానసికంగా చంపేసింది. అండ్ ఆ తర్వాత అతను ఫిజికల్గా చనిపోయాడు. చనిపోకముందు తన ఫ్రెండ్స్కి నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వ్యూస్ కోసం కావాలని ఫ్రేమ్ చేసిందని చాలాసార్లు చెప్పాడంట. బట్ అతను బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు అతన్ని ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేయలేదు. బట్ అతను చనిపోయాక అతను మాట్లాడకపోయినా అతని ఇన్నోసెన్స్ ప్రూవ్ అయింది. బేసిక్గా మన సొసైటీ ఎలా తయారైందంటే, ఒక మగాడు నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలంటే సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి అవమానాలు పడి ఉద్యోగాలు కోల్పోయి బ్రతుకు రోడ్ మీదకి తెచ్చుకొని చస్తూ అయినా బ్రతికి ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు ఈ పర్సన్ లాగా చనిపోయి తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంతమంది సూడో ఫెమినిస్టులు మాట్లాడతారు, ఇన్ని రోజులు అమ్మాయిల మీద జరిగినప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఒక అబ్బాయికి జరిగితే మాట్లాడుతున్నారని. నేను ఫెమినిస్ట్నే అండి. నాకు తెలిసి నేను మాట్లాడిన కేసుల గురించి మీరు కూడా మాట్లాడి ఉంటారు. అంకిత బండారి అని ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నారు. ఆ కేసు మీద ఎప్పుడో నెలల ముందే మనం వీడియో చేసాం. అండ్ అలాగే ఇంకా చాలా కేసెస్ మీద వీడియో చేసాం. సో మేము అమ్మాయిలకు జరిగినప్పుడు మాట్లాడతాం, అబ్బాయిలకు జరిగినప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు అమ్మాయిలకు జరిగిందని చెప్పి అబ్బాయిలకు జరిగితే ఇది న్యాయం అయిపోదు కదా. అలానే అందరూ అలా లేరు. అండ్ ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు కూడా ఈ చనిపోయిన పర్సన్కి సపోర్ట్ చేశారు. సో దయచేసి ఇందులో జెండర్ని తీసుకురాకండి. దానివల్ల రెండు భాగాలుగా డివైడ్ అయ్యి జరగాల్సిన న్యాయం జరగకుండా పోద్ది. ఫస్ట్ అసలు ఏం జరిగిందో చూద్దాం. బేసిక్గా కేరళలో పలక్కడ్ డిస్ట్రిక్ట్లో గోవిందపురం అనే విలేజ్ ఉంటుంది. అండ్ అక్కడ దీపక్ అనే ఒక 42 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. మంచి ఫ్యామిలీ, ఆ ఊరిలో చాలా మంచి పేరు కూడా ఉంది. యాక్చువల్గా వాళ్ళది ఆ ఊరు కాదు, పుతియారా అనే వేరే ఊరు. బట్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది. అండ్ ఆ ఊళ్ళో వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది కూడా. సో ఈ దీపక్ అనే వ్యక్తికి పెళ్ళయిందో లేదో తెలియదు. బట్ కొన్ని లోకల్ సోషల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం అతనికి పెళ్ళయిందని చెప్తున్నారు. బట్ నేషనల్ న్యూస్లో వచ్చిన ఆర్టికల్ కూడా అతని పెళ్లి గురించి పిల్లల గురించి మెన్షన్ చేయలేదు. సో ఇతను తన పేరెంట్స్తో ఉంటారు. అండ్ అలాగే అక్కడ ఉండి ఒక టెక్స్టైల్ ఫామ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో కరెక్ట్గా ఒక 4 రోజుల క్రితం అంటే 16వ తారీఖు వర్క్ మీద తన ఊరు నుంచి కన్నూరుకి నార్మల్ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఆయన ఫేట్ ఎలా ఉందంటే అదే బస్సులో ఇంకో ఆమె కూడా ట్రావెల్ చేస్తుంది. ఆమె పేరు షిమ్జితా ముస్తాఫా. రిపోర్ట్స్ ప్రకారం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అండ్ ఆ రోజుకే ఆమెకి 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆమె ఒక సైకియాలజిస్ట్ అండ్ కామర్స్ లెక్చరర్ కూడా. అండ్ అంతేకాదు ఆమెకి పొలిటికల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయంట. కేరళలో ద ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ యొక్క వార్డ్ మెంబర్ అని కొన్ని కేరళ న్యూస్ ఛానల్స్లో వస్తుంది. బట్ ఇది ఎటువంటి నేషనల్ ఛానల్లో అయితే లేదు. బట్ మేము ఆ ఫేస్బుక్ని ట్రాక్ చేస్తే ప్రజెంట్ ఆమె ప్రొఫైల్ ప్రైవేట్లో ఉంది, కానీ ఆమె ప్రొఫైల్లో వార్డ్ మెంబర్